హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు అయితే గోడు చిక్కుడుకాయలు తాలింపు అయితే చేస్తున్నాము. చూడండి తాలింపు అయితే ఎంత బాగా వచ్చిందనో. బయట అయితే మబ్బులు వేసింది, లైట్ వేసినా కూడా అయితే చీకటిగా ఉంది ఇంట్లోనూ. తాలింపు అయితే ఎలాగ చేయాలో ఇప్పుడైతే మనం చూద్దాము. ముందుగానే అయితే కొన్ని గోడు చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను. చిక్కుడుకాయ తాలింపు అయితే చేస్తున్నాం. ఇప్పుడు చిక్కుడుకాయలు తీసుకున్నాం. చిక్కుడుకాయలు అయితే ఒలిసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు చిక్కుడుకాయలన్నీ అయితే ఒలిచేసాం గిన్నెలోను. చూడండి దబర్లు అయితే వేసుకున్నాం. దాంట్లో నీళ్ళు ఉప్పు అయితే పోసేసుకొని పొయ్యి మీద గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాం. చుక్క నీళ్ళు అయితే పోస్తున్నాను. ఉప్పు కొద్దిగా అయితే వేస్తున్నాము. ఇంకా బాగా అయితే ఉడకతాను చిక్కుడుకాయలు. చూడండి ఇప్పుడైతే ఉడికిపోయి దబర అయితే దించేస్తున్నాం. ఇప్పుడు కిందకి గ్యాస్ మీద అయితే బాగా అయితే పెట్టుకుంటున్నాం. ఇప్పుడు బాగా ఈట కిందకైతే ఏడ్ చేద్దాం మనం. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ పోసిన తర్వాత ఆవాలు అయితే తీసుకున్నాను. ఇంకో చూడండి కొద్దిగా అయితే తీసుకున్నాను. ఇంకో కొంచెం అయితే వేస్తున్నాను. ఆవాలు తీసుకున్న తర్వాత అయితే నూనె అయితే ఈటెక్కిపోయింది. ఇప్పుడైతే బానట్లయితే వేసేసుకుంటున్నాను. తెల్లగడ్డలు అయితే వాలుస్తున్నాను నేను. తెల్లపాయలు ఇప్పుడు బాగా నూనె అయితే కాగిపోయింది. బానట్లయితే వేస్తున్నాను తెల్లగడ్డలు. ఇగో చూడండి అయితే తెల్లగడ్డలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడైతే చిక్కుడుకాయలు అయితే అందులో అయితే వేస్తున్నాను బానట్లను. ఇప్పుడైతే చిక్కుడుకాయలన్నీ అయితే వేసేసాను. ఇప్పుడు గెంటితే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను తగినంత. కొంచెం బాగా అయితే కలిపెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇప్పుడైతే చిక్కుడుకాయలు అయితే బాగా అయితే కలిపెట్టుకున్నాం. బాగా అయితే వేగినాయి. దానికి తగినంత పసుపు పొడి అయితే వేసేసుకుంటున్నాను. పసుపు పొడి వేసుకున్న తర్వాత అయితే బాగా అయితే గెంటితో అయితే కలిపెట్టుకోవాలి. పైకి కిందకైతే బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడైతే బాగా అయితే కలిపెట్టేసాను. ఇప్పుడైతే తగినంత కారం అయితే వేసుకుంటున్నాను నేను దాంట్లోనూ. అయితే కారం అయితే వేసుకొని ఇప్పుడైతే బాగా అయితే కలిపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి అయితే బాగా పైకి కిందకైతే బాగా కలిపెడుతున్నాను. ఇప్పుడైతే చిక్కుడుకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో చిక్కుడుకాయ తాలింపు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.